ఈ సెషన్‌లో మనకొచ్చేసి సార్ సారీ సార్ డిస్టర్బ్ చేసిన సార్ ఎస్క్యూలో ట్రిగర్స్ ఉంటాయేమో కదా సార్. ఆ! యెస్. ట్రిగ్గర్స్ అది ఆల్రెడీ ఇంకా మనం ట్రిగ్గర్స్ ఆల్రెడీ చెప్పాం కదా మీకు. ట్రిగర్స్ చెప్పలేనంటున్నారు సార్ మీరు. అవునా? ఒక్క నిమిషం. ట్రిగ్గర్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అవునా సార్, ఓకే ఓకే, అదే సార్ నాకు డౌట్ వచ్చింది. అదే అదే. ఒక్క నిమిషం. మనవాడు కూడా జాయిన్ అయినట్టున్నాడు. ట్రిగ్గర్స్ ఈ టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్‌లో స్టార్ట్ అవుతాయి. చాలా ఓకే ఉంటాయి. సార్, ఓకే ఓకే. అది. శ్రీకాంత్ కూడా యాడ్ అయ్యాడు. ట్రిగర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎవ్రీథింగ్ దీంట్లో వస్తాయి మీకు. ఓకే. అసలు బేసిక్గా మనకి అరాకిల్లో వచ్చేసి పిఎల్ఎస్క్యూఎల్ అంటాం, ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్ అంటాం. ఇక్కడ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది టీఎస్క్యూఎల్ అంటాం, ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి అంటాం. అక్కడ ఏదైతే జరుగుతుందో అదే ట్రిగర్సు, అదే ప్రొసీజర్స్, అదే ఫంక్షనింగు ఇక్కడ కూడా ఉంటాయండి. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఇది వేరు కాబట్టి కాస్త తేడా కొద్దిగా ఇదిగా ఉంటుంది. అంతేగాని ఏడెట్లా జరుగుతాయో అక్కడ కూడా అదే జరుగుతాయి. అంటే ఇంత ముందర మనం నేర్చుకున్నది ఏమైతే స్టేట్మెంట్స్ సింపుల్గా లైన్ బై లైన్ రాసుకుంటూ పోయామో అట్లా కాకుండా ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అంటే లాజిక్ బిల్డింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అన్ని స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేసి మనం ప్రోగ్రామింగ్ అనేది చేయబోతాం. ఇవాళ క్లాసులో అయితే ప్రోగ్రామింగ్ అనేది ఏముంటుందని, ఎందుకంటే ఆ స్టేట్మెంట్స్ ఎట్లా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో వస్తాయి మీకు. అంటే ఇఫ్ కండిషను, వైల్, ఫర్ ఎట్లా అప్లై చేయాలి ఏందనేది అప్పుడు వస్తాయి. ఇప్పుడు బేసిక్గా అసలు ప్రోగ్రామింగ్ అనేది ఎట్లా ఉండిద్ది అనేది మీకు ఈ క్లాస్లో ఉంటుంది. వేరియబుల్, ఏ ప్రోగ్రామింగ్కైనా మీరు స్టార్ట్ కావాలంటే వేరియబుల్ అనేది కంపల్సరీ. వేరియబుల్ గురించి ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎట్లా అసైన్ చేయాలి, దాని గురించి ఈ సెషన్లో మనం చూసుకుంటాం. బేసిక్గా వచ్చేసి లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అనే రెండు ఉంటాయండి. గ్లోబల్ వేరియబుల్స్ అంటే డబుల్ అర్థరేట్ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్ మనం సింగిల్ అర్థరేట్ సింబల్ తోటి మనం డిక్లేర్ చేసుకుంటాం. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను స్టార్టింగ్లో. మనం ఇంత ముందర చూసిన ఎన్విరాన్మెంట్ వేరు, ఇప్పుడు చూసే ఎన్విరాన్మెంట్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ అంటే మనకి కావాల్సిన అసైన్మెంట్ని ఏదో ఒకటి దానికి అసైన్ చేసుకోవాలి. అంటే మనం ఇంత ముందర డేటాబేస్ తోటి చూస్తున్నాం. ఇప్పుడు డేటాబేస్ని ఏ విధంగా వేరియబుల్స్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మీరు ఇంత ముందర అన్నారు కదా, లైక్ ట్రిగర్స్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, అక్కడ ఉండే డేటాని దీంట్లోకి ఎట్లా తెచ్చుకోవాలి
అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. దానికి మనం బేసిక్గా వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నామండి. ఇక్కడ మీకు చూపిస్తాను. డిక్లేర్ ఎక్స్ అర్ధరేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్ యాజ్ మీన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్. అంటే దాంట్లో ఆ విధమైన డేటా స్టోర్ అవుతుంది. అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ మనకి లెక్క అనమాట. ఓకే, అయింది. దాంట్లో ఇంత ముందర మనం చేసాం కదా, అది డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇది టెంపరవరీ వేరియబుల్ తీసుకున్నామంటే ఇక్కడ టెంపరవరీ వేరియబుల్. కానీ ప్రోగ్రామింగ్ చేయాలంటే ఇది ఇంక్లూడ్ అయి ఉండాలి. అది చెప్తాను, మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఓకే, తర్వాత మనం వచ్చేస్తే వై, జెడ్ ఇట్లాంటివి తీసుకున్నాం. ఎక్స్, వై, జెడ్, ఏ అనే వేరియబుల్స్ తీసుకున్నాం. దీస్ ఆర్ ఆల్ నాట్ పర్మనెంట్, టెంపరవరీ. అంటే మనం ఇంత ముందర టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం, అవన్నీ చేస్తున్నాం. అవి పర్మనెంట్గా డేటాబేస్లో ఉంటాయండి. ఇవి మాత్రం టెంపరవరీగా ఉంటాయి. వీటిల్లోకి ఆ డేటాని ఎట్లా తీసుకొని వచ్చి మనం ప్రోగ్రామింగ్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రొసీజర్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ట్రిగర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇందులో వస్తాయండి. ఓకే, ఇప్పుడు మనం టెంపరవరీ వేరియబుల్స్ కొన్ని డిక్లేర్ చేశాం. ఓకే, మరి ఈ వేరియబుల్స్లో ఉండే వాల్యూస్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేస్తే మనం ఎక్స్ అనే దానికి 10 అనేది అరేంజ్ చేశాం. అంటే మీకు ఎట్లా అంటే టెంపరవరీగా ఈ డేటా దాంట్లో పోయి స్టోర్ అవుతుంది, నాట్ ద పర్మనెంట్. ఇంత ముందర మనం చూసిన విధంగా పర్మనెంట్ కాదు, టెంపరవరీగా. మళ్ళీ మనం తీసుకొని వస్తాం ఆ డేటాబేస్లో ఉండే డేటాని వీటిల్లోకి తీసుకురావాలి. తీసుకొని వస్తేనే ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ అనే దాంట్లో 10 ఉందండి, వై అనే దాంట్లో 20 ఉందండి, జెడ్ అంటే ఏమి లేదు, ఏ ఏంటి, ఏ బీలు కూడా ఏమి లేదు. వాటిల్లో కూడా డేటా ఏమీ మనం అసైన్ చేయలేదు. ఓకే, మరి ఈ డేటాని మనం ఏ విధంగా యాక్సెస్ చేయాలి, అంటే ఆ డేటాని ఏ విధంగా వాడుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మీకు ఇది అంతా కూడా నోట్ ప్యాడ్లో పంపించేస్తాను మీకు. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే జెడ్లో ఏమొస్తుంది మనకి 30 వస్తుంది ఫైనల్గా. ఇది 10, ఇది 20, ఇది ఫైనల్గా జెడ్లో ఉండే వాల్యూ. అయితే ఇక్కడ మనకి ఒక సెట్ అనే స్టేట్మెంట్ ఉంది. సెట్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని ఏ విధంగా సెట్ చేయాలి అనేది సెట్ చేస్తుంది. అదేవిధంగా
ప్రింట్ అనే స్టేట్మెంట్ కూడా ఆ వాల్యూ వేరియబుల్లో ఏముంది అనేది ప్రింట్ చేస్తుంది. సెలెక్ట్ కూడా సిమిలర్ టు ప్రింట్ అనమాట. అంటే సెలెక్ట్ కానీ ప్రింట్ కానీ ఇంచుమించు ఒకే విధంగా మనకి వాల్యూస్ని ప్రింట్ చేస్తాయండి. ఇప్పుడు మనం సెట్ యూజ్ చేసి ఏ విధంగా జెడ్ అనే వేరియబుల్లో ఇట్లా ఇది చేసాం అంటే జెడ్లోకి ఏమి వెళ్ళింది 30 అనే వాల్యూ వెళ్ళింది. ఓకే రైట్. ఇప్పుడు మనం జెడ్లో ఉన్న వాల్యూ మనం షో చేయాలి అంటే మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. థర్టీ వచ్చింది కదండి. ఎక్స్లో వైలో ఈ వాల్యూ ఉంది అంటే మనం ఒక వేరియబుల్ ఎక్స్ అనేదాన్ని డిక్లేర్ చేసాం, వై అనేదాన్ని డిక్లేర్ చేసాం. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈ రెండు వేరియబుల్స్ అండి. సెలెక్ట్ అని వాడినా లేకపోతే మనం ప్రింట్ అని ప్రింట్ ఇప్పుడు దాని బదులు నేను ప్రింట్ వాడతానండి. ప్రింట్ @z. This is also equal to select. సెలెక్ట్ అని వాడినా ప్రింట్ అని వాడినా ఒకే విధంగా రిజల్ట్ వస్తుంది మనకి. కాకపోతే ఇక్కడ రిజల్ట్ మెసేజెస్ రెండు ఉంటాయి కదా మనకి. దీంట్లో ఇట్లా వచ్చేది, దీంట్లో ఇట్లా వచ్చేది. అంటే మన మామూలు వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే డిక్లేర్ అనే స్టేట్మెంట్ వాడాలి. మీరు @ ఏబిసి ఏదైనా పెట్టుకోండి. వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే డిక్లేర్ అనే స్టేట్మెంట్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. దానికి వాల్యూ సెట్ చేయాలి, దానికి ఏదో ఒక వాల్యూ అసైన్ చేయాలి అంటే సెట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ వాల్యూని దాంట్లో ఉండే వాల్యూని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ కానీ సెలెక్ట్ కానీ వాడాలండి. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక వేరియబుల్లోకి ఏ విధంగా మనం వాల్యూని డేటాబేస్ నుంచి ఎట్లా తీసుకురావాలి. మనకు ఆల్రెడీ ఎంప్లాయీ నెంబర్ 7369 ఉంది. సార్ ఐ హావ్ ఎ క్వశ్చన్ సార్. ఎస్ సార్ అసలు ఎస్క్యూఎల్ టీఎస్క్యూఎల్ అంటే టీఎస్క్యూఎల్ ఎప్పుడు యూజ్ చేస్తామో ఎస్క్యూఎల్ అది ఒకసారి నాకు ఒకసారి చెప్తారా సార్? ఇది ఎస్క్యూఎల్ అనేది స్టేట్మెంట్ బేస్డ్. ఒక్కొక్క స్టేట్మెంటే వాడతాం, సింగిల్ లైనే వాడతాం. టీఎస్క్యూఎల్ వచ్చేసి మొత్తం ఇంక్లూడ్ చేసి వాడతాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే మీకు బేసిక్గా బేసిక్ స్టేట్మెంట్సే వాడుతున్నాం కాబట్టి మీకు అర్థం కాదు. ప్రోగ్రామింగ్లోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది. అంటే ట్రిగర్స్ వాటిలోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది ప్రోగ్రామింగ్లో. సో ఎస్క్యూఎల్ యూజ్ చేసుకుని మొత్తం ఇక్కడ ఎక్కువ పెద్దగా హైగా రాయాలంటే మనం టీఎస్క్యూఎల్ లో వాడుకుంటాం అంతే కదా సార్? బై యూజింగ్ ఎస్క్యూఎల్. ఎస్, టీఎస్క్యూఎల్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అప్పుడు. ఓకే సార్. అది మీకు అవగాహన ఉంటే ఎస్క్యూఎల్ మీద దీంట్లో ఇంప్లిమెంటేషన్ చాలా ఇదిగా చేస్తాం అన్నమాట.
ఆ కమాండ్స్ అన్ని ఇక్కడ యూజ్ చేయడానికి ఈజీగా ఎస్, అవుతుంది. ఈజీ అవుతుంది. చాలా డెప్త్ కూడా వెళ్ళొచ్చు వీటిల్లో. అదండి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మనం అంటే నేను నెక్స్ట్ క్లాస్లో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేయను, వేరియబుల్స్లోకే వచ్చున్నాను ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మనకి ఎంప్లాయీ అంటే బేసిక్గా చెప్తున్నాను. ఎంప్లాయీ అనే ఇది మనకి టేబుల్ ఉందండి. ఈ టేబుల్లో నుంచి డేటాని వీటి తీసుకొని వస్తున్నాం. This is the variable, temporary variable, but we have already employees data which we are having e-name. E-name is from employee table కదండి. సో దట్ ఇప్పుడు 7369 అనేవాడు ఎంప్లాయీ నెంబర్ ఉందండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయీ కరెక్ట్గా ఇచ్చామా లేదా? మాస్టర్ డేటాబేస్లో ఉన్నాం మనం. మన డేటాబేస్లోకి వెళ్దాం. ఓకే, స్మిత్ అనేవాడు ఎంప్లాయీ డేటా. వాడి నేమ్ను మాత్రం మనం తీసుకురాగలిగాం. నాట్ ఓన్లీ నేమ్, ఏదైనా సరే దాంట్లో ఉండే డేటాని మనం ఎట్లా టెంపరవరీగా తీసుకొని వచ్చి అనలైజ్ ఏ విధంగా చేయగలవు అంటే, వాడి శాలరీ కావచ్చు, ఏదైనా సరే, వాడు ఒక్కడిదే కాదు, అందరి ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. అందరి డేటాని మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి? ఇప్పుడు మీ మేనేజరు చెప్తాడు అనమాట, అందరికీ 10% ఇంక్రీజ్ చేయండి ఎంప్లాయీస్ శాలరీని అని చెప్తాడు. అందరినీ తీసుకొని వచ్చి ఇచ్చేయాలి. ఓన్లీ ప్రోగ్రామింగ్ ద్వారానే కుదురుతుంది. బికాస్ ఆఫ్ ట్రిగర్స్ కావచ్చు, లేదంటే కర్సర్స్ కావచ్చు, ఇట్లాంటి వాటి ద్వారానే కుదురుతుంది. మామూలుగా సింగిల్ స్టేట్మెంట్ ద్వారా కుదరదు. ప్రోగ్రామింగ్ ద్వారా, TSQL ప్రోగ్రామింగ్ ద్వారానే కుదురుతుంది అన్నమాట. మనం సింపుల్ ఒక్కటే డేటాని తీసుకొని ఇచ్చాం. అట్లా కాకుండా ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ డేటాని తీసుకొని వచ్చి ఏ విధంగా వాళ్ళ డేటాని అనలైజ్ చేయాలి అనేది TSQL ప్రోగ్రామింగ్లో వస్తుందండి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇంకొకటి, అదే స్మిత్ నేమ్ను మాత్రం తీసుకొచ్చాం. శాలరీని తీసుకుందాం. వాడి శాలరీని ఇక్కడికి తీసుకురాగలేము అంటే, వాడి శాలరీ ఎక్కడ ఉందండి? ఈ వేరియబుల్లో ఉంది. ఈ వేరియబుల్లో ఉందంటే దాన్ని మనం ఏ విధంగా అయినా సరే అనలైజ్ చేయగలం. మల్టిప్లై దాన్ని ఏదైనా సరే చేసి అప్డేట్ చేయగలం. అది వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్. మల్టిపుల్ వేరియబుల్స్ మనం ఇక్కడ డిక్లేర్ చేసి XYG. ఓకే, వాటికి ఏ విధంగా మనం వాల్యూస్ అసైన్ చేయాలి అనేది XYZ. ఎక్స్కి ఏం వాల్యూ ఇచ్చాము? సెట్ ద్వారా, అంటే మైనస్ అని పెట్టున్నాను. దట్ మీన్స్ కమెంట్లో పెట్టినట్టు మీరు అది మైనస్ తీసేయండి.
అంటే దీనికి 100, దీనికి 200, z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అంటే ఈ రెండు వేరియబుల్స్లో ఉన్నది దానికి అసైన్, జెడ్కి అనేది అసైన్ చేసామండి. ఇప్పుడు సెలెక్ట్ అని మనం ఇచ్చామంటే దాని అర్థం ఏంటి, వాటిల్లో ఆ వాల్యూస్ స్టోర్ అయినాయి. అంటే జెడ్లో ఏముంటుంది, 300 ఉంటుంది. ప్రింట్ జెడ్ అంటే 300 వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏం చేసాం, మనం జాబ్ని, స్మిత్ యొక్క జాబ్ని తీసుకొచ్చాం. ఆ జాబ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇవన్నీ మెల్లిమెల్లిగా వెళ్ళాలి కాబట్టి నేను స్లోగా తీసుకెళ్తున్నాను. అంటే మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయబోయే ముందర ఎట్లా ఉండిద్ది అనేది మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాం మనం, అసైన్ వాల్యూ టు వేరియబుల్ యూజింగ్ రెగ్యులర్ క్వరీ. ఇక్కడ ఏం చేసాము, ఒక వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్ నేమ్ ఏంటండి, ఈ జాబ్ అనే, ఏదో XYZ అనుకోండి, లేదంటే ఈ జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ జాబ్ ఈక్వల్ టు జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అనేది ఏంటిది, టేబుల్ అండి. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20. అంటే ఎంప్లాయీ జాబ్ని ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 20లో ఎవరున్నారో వాళ్ళ జాబ్ని తీసుకొచ్చాను. కానీ ఇది కరెక్ట్ కాదు. దేనికంటే ఆ జాబ్ అనేది చాలామందికి ఉండొచ్చు, కొన్నిసార్లు ఫెయిల్యూర్ కావచ్చు. అంటే క్లర్క్ అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు, ఏదైనా. బట్ సింగిల్ జాబ్ ఉంటే వర్కౌట్ అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా అసైన్ అయిపోతుంది. ఇది మనం ప్రస్తుతం ట్రై చేద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో అనలిస్ట్. ఓకే, అనలిస్ట్ అనేది వచ్చిందండి, చూద్దాం. ట్వంటీయత్ డిపార్ట్మెంట్ అనలిస్ట్ ఉన్నాడు. తర్వాత ఇక్కడ కూడా అనలిస్టే ఉన్నాడండి. ఇక్కడ కూడా అనలిస్టే ఉన్నాడు. అంటే వేరే డిపార్ట్మెంట్లో అనలిస్ట్ ఉంటే అది కరెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏదైనా సరే మనం క్వరీ చేసేటప్పుడు చాలా ఇదిగా ఉండాలి. అంటే మనం ఏ డేటా అడుగుతున్నాము, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇచ్చాం కదా 20 అని ఇచ్చాం కదండి, 20 కాకుండా 30 ఇద్దామండి. Select each job from employee 30. ఓకే, మేబీ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి కరెక్ట్గానే రావచ్చు. క్లర్క్ 30th డిపార్ట్మెంట్లో అందరూ క్లర్క్లే ఉన్నారు. 10 ఇద్దాం.
40 ఇద్దాం, ఇప్పుడు రాదు. ఏదంటే 40 అయితే డిపార్ట్మెంటే లేదు అక్కడ, అట్లా అనమాట. వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు @ వాడాలి. @ నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. @ ఉందంటే అది గ్లోబల్ వేరియబుల్స్ అని అర్థం. గ్లోబల్ వేరియబుల్ అంటే దాంట్లోనే ఫిక్స్డ్గా వాల్యూ ఉంటుందండి. అంటే ముందరగానే ప్రీడిఫైన్డ్గా వాల్యూ ఉంటుంది. తర్వాత వచ్చేసి కొన్ని రూల్స్ అనేటివి కొన్ని ఉంటాయి. మనం వేరియబుల్స్ని ఏ విధంగా డిక్లేర్ చేయాలి ఏంటి అనేది, ఏ విధంగా ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసేదానికి మీకు సెట్ కానీ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకునేదానికి వేరియబుల్స్లోకి సెట్ కానీ సెలెక్ట్ కానీ ఉంటుంది. ప్రింట్ అనేది కూడా ఉంటుంది. ఓకే, ఇది డిక్లరేషన్ అనేది ఈ విధంగా మనం కామాలు పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్లో డేటా టైపు ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ XYG అనేవి ఉన్నాయి. డిక్లేర్ వేరియబుల్ X డేటా టైప్ కామా Y డేటా టైప్, అట్లా ఇచ్చుకుంటూ పోవాలి. వాటికి వాల్యూస్ ఏ విధంగా మనం సెట్ చేయాలి అనేదానికి సెట్ @x = వాల్యూ, ఏదో 10 20 ఏదో ఒకటి ఇవ్వచ్చు. అట్లా కాకపోయినా డేటాబేస్లో నుంచి డేటాని తీసుకురావచ్చు. అంటే ఒక టేబుల్ నుంచి కావచ్చు, దేని నుంచి కావచ్చు. ఇక్కడ మిగతా రూల్స్ కూడా మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఎన్క్లోజ్ ద క్వరీ ఇన్ పారాంథసిస్. అంటే క్వరీ మీన్స్ డేటాబేస్లో నుంచి మీరు ఒక వాల్యూని తీసుకొని వస్తున్నారు ఒక వేరియబుల్లోకి అన్నప్పుడు పారాంథసిస్ బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి అన్నట్టు. ద query should be a scalar query. A scalar query is the query with the result as just one row and one. స్కేలార్ అంటే మనం సబ్ క్వరీస్ ఇంతకుముందు చెప్పుకున్నాం. సబ్ క్వరీస్ ఉండకూడదు, సింగిల్ వాల్యూడ్గా ఉండాలి. ఒకే వాల్యూ తీసుకొని వచ్చే విధంగా ఉండాలి. అట్లా ఉంటుంది అన్నమాట. ఇఫ్ ద query returns 0 rows, then the variable is set to empty. దాంట్లో వాల్యూ ఏది తీసుకురాలేదు కదా, ఏదో ఒక వాల్యూ తీసుకురావాలి అన్నట్టు. నెక్స్ట్ అండి, ఓకే, అసైనింగ్ వేరియబుల్స్ ఇవి చూసాం. అసైనింగ్ ఏ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్ యూజింగ్ సెలెక్ట్. సెట్ ద్వారా అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ పాయింట్. సెట్ ద్వారా మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూ సెట్ చేయగలుగుతాం. బట్ అసైనింగ్ ఏ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ యూజింగ్ సెలెక్ట్. సెలెక్ట్ ద్వారా అయితే మనం మల్టిపుల్ వేరియబుల్స్కి వాల్యూస్ సెట్ చేయగలుగుతాం. సెలెక్ట్ ద్వారానే కుదురుతుంది. లైక్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ వేరియబుల్ వాల్యూ అంటే సెలెక్ట్ @x = some 10, కామా లైక్ z = వాల్యూ. అట్లా మనం సెలెక్ట్ ద్వారానే ఆ విధంగా చేయగలుగుతాం. సెట్ ద్వారా మనం
చేయలేం. సెట్ ద్వారా ఒకే వేరియబుల్కి ఒక్కసారే మనం అసైన్ చేయగలుగుతాం వాల్యూ. అది మెయిన్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంతకుముందు చెప్పిన పాయింట్లో కొన్ని ఉన్నాయి. రేపు క్లాస్లో స్టేట్మెంట్స్ స్టార్ట్ చేస్తాను. అంటే ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవి జస్ట్ బేసిక్గా ఇవన్నీ మీకు పంపిస్తాను. రేపటి నుంచి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రిగర్స్ అయితే ఏవి ప్రతి ఒక్కటి ఇదిగా మనం నేర్చుకుంటాం. ఓకే, ఇవాళైతే క్లోజ్ చేస్తున్నానండి.